ఈయన కలిసి ఎక్కువ రోజులు అయిపోయింది. ఫోన్ చేద్దాం, ఎక్కడున్నాడు? రింగ్ అవుతుంది రోయ్. బాబు ఎక్కడ? బిజీయా? సరే మన ప్లేస్కి వచ్చా. ఆ ప్లేసే మనం ఎంజాయ్ చేసేది. సరే వచ్చే ఫాస్ట్గా. ఓకే బాయ్. చూద్దాం ఎంతసేపులో వస్తాడు. వస్తున్నానని చెప్పాడు. టైం ఉంది కదా. ఇప్పుడు కాలేజ్ టైంలో ఇక్కడికి వచ్చేవాళ్ళం. అసలు టైం దొరకట్లేదు. మంచి ప్లేస్. చాలా మిస్ చేస్తాను మన కాలేజ్ డేస్ ఇదంతా. ఒకప్పుడు ఈ క్లాస్ రూమ్ అంతా స్టూడెంట్స్తో నిండిపోయి ఉండేది. ఇప్పుడు చూడు ఎంత ఖాళీగా ఉంది. ఇదేంటి ఇంకా రాలేదు? వస్తానని చెప్పాడు. వస్తాడులే కాసేపులో. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్ ఎన్వైర్న్మెంట్, ఫ్రెష్ గాలి. ఇక్కడికి వచ్చాక ఫీలింగే సపరేట్. సంథింగ్ ఈజ్ న్యూ ఆ టైప్లో ఉంటుంది. ఎప్పటికీ మర్చిపోలేని ఎంజాయ్మెంట్. వచ్చావా? నా కూర్చో కూర్చో. గుర్తుందా మనం ఎలా ఎంజాయ్ చేసాం మా కాలేజ్ రోజుల్లో? చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అదే మన జాబ్లో వచ్చాక అసలు ఏమి ఎంజాయ్మెంట్ రా. ఎంజాయ్మెంట్ అనేది లేదురా, పోయింది ఎంజాయ్మెంట్ అంతా. అసలు ఏమీ లేదు. ఇల్లు, జాబు, ఆఫీసు అంతే. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆఫీస్కి వెళ్ళామా, మధ్యాహ్నం ఫోన్ చేసామా, మళ్ళీ వర్క్ చేసామా, వచ్చామా, మళ్ళీ తొంగన్నామా, అంతే. అదే ఉందా మరి ఎంజాయ్మెంట్. అసలు ఎన్నో సంవత్సరాల తర్వాత మనం వచ్చాంరా ఇక్కడికి. అసలు గుర్తుందా మనం ఎలా కాలేజ్ బంక్ వచ్చి ఇక్కడికి వచ్చేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం? చాలా. అన్నీ మిస్ అవుతున్నాను రా. అవన్నీ పాత మెమరీస్. ఆ రోజులు మళ్ళీ మనకు వస్తే ఎంత బాగుందో. అంతే కదా, ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డే. అంతే. మనం ఎంజాయ్మెంట్ చేసినది ఎప్పటికీ రాదు. టైం అయిపోయింది. ఏదన్నా చెప్పు, మనకి మంచి ప్లేస్ ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి. అప్పుడు ప్రతిదానికి ఎక్కడికి వచ్చి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, తిరగడం. తాగడం అనేది లేదులే మనకి. ఎంజాయ్మెంట్ అంటే తాగడం ఒకటేనా? అది పరిస్థితి. నువ్వేం ఏముంది తెలుసు కదా, తిరగడం తప్ప ఇంకేముంది. చూద్దాంలే, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ మనకి ఈరోజు కలవడానికి అయ్యింది. ఆయన ప్రతిరోజు అవుతుంది ఏంటి? అవదు కదా. సర్లే, మనలో ఎవరైనా కాంటాక్ట్స్ ఉన్నారా లేరా? ఎవడు పన్నాడు బిజీగా ఉన్నాడు మామ. అంతేనా? అంతే. సరే మనం కూడా మరి ఎలాగో బిజీయే కదా, ఏదో అలా టైం స్పేర్ చేసుకుని కలిసాం ఈరోజు. అవును మామ, నువ్వు ఏ కంపెనీ అను? ఏదో కంపెనీరా. నువ్వు ఏ కంపెనీ అను? ఇప్పుడు ఏ కంపెనీది ఏంటి? ఇప్పుడు వేరే దాన్ని వెతుక్కుంటున్నాను కదా. కాదు, మొన్న రీసెంట్గా ఏదో న్యూస్ ఉన్నాను. రోజు కొన్ని న్యూస్ వస్తూ ఉంటుంది. నువ్వు మనోళ్ళు అనగా నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అవసరానికి ప్రతి ఒక్కడు మామా, అప్పట్లో మన ఫ్రెండ్స్ అందరూ చికెన్ ట్యాగస్ తినేవర్రా. తినేవాళ్ళు ఎప్పటికీ తింటాడు. సర్లే, మా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఏమన్నా మామ, లైఫ్ సెట్ అయితే మ్యారేజ్ చేసుకోవడం. అంతేనా? సూపర్. మరి పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ ఇయరా? ముందు లైఫ్ సెట్ అవుతుంది. లైఫ్కి ఏముంది అబ్బా, ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడైనా సెట్ అవుద్ది.